నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే అసలు ఎవరికి ఎవరు మిత్రులు, ఎవరితో ఎవరికి శత్రుత్వం అర్థం కాకుండా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటి నుంచో దోస్తులని ఇవాళ రేవంత్ మోదీని ప్రశంసించిన తీరు చూస్తుంటే అది స్పష్టమవుతోందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఇవాళే మరో కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ కాళేశ్వరాన్ని అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఇక అటు కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని, అందుకే ఆ పార్టీలో నుంచి నేతలు బీజేపీలోకి వెళ్తున్నారంటూ విమర్శిస్తోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, ఏ పార్టీలు పొత్తులో ఉన్నాయి, ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారు, ఎవరికి ఎవరు మిత్రులు, దీన్నంతా ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరిని వ్యతిరేకించాలి, ఎవరికి ఓటేయాలి, ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధులు సైతం మన డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. మొదట మన మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. రైట్ సార్, ఈరోజు ఆదిలాబాద్లో ప్రభుత్వ కార్యక్రమంలో అటు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పరస్పరం ప్రశంసించుకున్న దృశ్యాలు మనం చూసాము. 10 నిమిషాల్లోనే మరో వేదికపై నుంచి మోడీ గారు కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి కూడా మోడీ విమర్శలు గుప్పించారు. ఎట్లా విశ్లేషించాలి సార్ దీన్ని? అంటే ఒకటి, ఇది పెద్దగా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి అంశమే కాదండి. ఎందుకంటే ప్రభుత్వం అన్నది బీజేపీ కేంద్ర అక్కడ ఉంది, కాంగ్రెస్ రీసెంట్ గా ఇక్కడికి వచ్చింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రధానమంత్రితో గతంలో ప్రభుత్వం అనేది సత్సంబంధాలు కొనసాగించలేదు. ఆ కారణం చేత రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎన్నో నిధులు రానటువంటి పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహజంగా కూడా ఆయన మేము మీతో కోఆపరేట్ చేస్తాం, మీరు మాకు ఒక పెద్దన్న పాత్ర పోషించండి అనేటువంటి సందర్భం నేనైతే స్వాగతిస్తున్నది. కరెక్ట్. ఆ టైప్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్ లోపల ఆ విధమైనటువంటి కోఆపరేషన్ లేకపోతే రాష్ట్రాలు మరుగుడ అన్నది అంత ఈజీ కాదు. అది మనం చూసాం. టిఆర్ఎస్ ఏ విధంగానైతే గతంలో ఘర్షణ పడదు, వాళ్ళు సఖ్యతో ఉన్నది. ఒకటి ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ లో మీరు అదే అదనపు ప్రపోజల్స్ ఏమైనా పంపించి అవి కేంద్రం మీకు శాంక్షన్ చేయాలి అంటే 2 చోట్ల కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప సాధ్యపడదు. అదర్వైజ్ మీరున్నటువంటి విధానం లోపల వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఉండాలి. ఆ సత్సంబంధాలు వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఆ విషయం అనేది అందరికీ స్పష్టంగా తెలుసు. అసలు ప్రధానమంత్రిని చివరి 3 ఏళ్ళు 6 సార్లు వస్తే ఒక్కసారి కూడా ఈ ముఖ్యమంత్రి కలిసిన పాపాన పోలేదు, కలవకపోతే కలవకపోయాడు. ఆయనను తీవ్రంగా దూషించిన సందర్భాలు, మెదడే లేదు ప్రధానమంత్రి గారి సందర్భం కూడా మనం చూసాం. సో దాంతో పోలిస్తే ఇప్పుడు సీఎం మీరు మాకు పెద్దన లాంటి వాళ్ళు, మీరు మాకు కోఆపరేషన్ ఇవ్వాలి, మేము సహకరించడానికి సరిగ్గా ఉన్నామనేటువంటి విషయాన్ని కరెక్ట్గా చెప్పాడు. సో ఇది ఒక మంచి సంప్రదాయం. కానీ మీరు అన్నట్టుగా ఏ పార్టీ వాడు ఎడిపోతాడు, ఎవడు ఎక్కడికి అన్నది వెరీ డిఫికల్ట్. ఉన్నటువంటి పరిస్థితి లోపల దాన్ని మనం అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆస్పిరేషన్స్ లోకల్ గా ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొందరికేమో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అటు పోవాలని ఉండొచ్చు, మరికొందరికేమో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇటు రావాలని ఉండొచ్చు. సో ఆ విధమైనటువంటి ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఆ ఆస్పిరేషన్స్ ని అనుగుణంగా వాళ్ళ చర్యలే ఉంటాయి తప్ప ఈ రోజు ఒక ఊపు ఈ పార్టీకి ఉంది, ఆ పార్టీకి ఊపు ఉందని మనం క్లాసిఫై చేసి వీళ్ళ రాకడ కానీ పొగడ కానీ మనం అనలైజ్ చేయడం అనేది అంత ఈజీ కాదని నా ఉద్దేశం. రైట్. మనతో పాటు నందారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రజితారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నందారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్. ఏంటి సార్, ఇప్పుడు ఈరోజు ఆదిలాబాద్లో ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలి అని చెప్తూనే మరొక వైపు కాంగ్రెస్ టార్గెట్గా, బీఆర్ఎస్ టార్గెట్గా ప్రధాని
విమర్శలు గుప్పించారు. ఏకంగా బీఆర్ఎస్ అవినీతికి కాంగ్రెస్ సహకరిస్తే ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి బీఆర్ఎస్ సహకరిస్తోంది అని చెప్పి ప్రధాని మాట్లాడటం ఏంటి? నిజంగా ఆ అవినీతి జరిగి ఉంటే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు? ముందుగా స్వతంత్ర టీవీలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఒక మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి ఒక ఎలక్షన్లలో కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనేటటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజలకు చొప్పియగలిగారు కావున భారతీయ జనతా పార్టీకి పెద్ద మొత్తంగా నష్టం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం. కానీ ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల రీత్యా బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదు అనేటటువంటి ఒక విషయం ప్రజలు స్పష్టంగా గమనించింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవి నెరవేర్చకుండా రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం నియంత్రించి కేవలం నియంత్రిత పరిపాలన చేస్తున్నాడు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం అనుకున్నటువంటి ఒక ప్రజలకు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ కొన్ని చిన్న చిన్న అంతర్గతంగా కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ఒక విషయాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు అర్థం చేసుకున్నటువంటి ఒక తీరు కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు 90 రోజులు 100 రోజులు దగ్గరికి వస్తున్నప్పటికీ గిట ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవి కూడా సక్రమంగా ముందుకు పోవట్లేదు. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, క్వింటాల్కి 500 రూపాయల మద్దతు ధర కానీ, ఇప్పటికీ ధరణి కానీ ఏది గిట ప్రక్షాళన జరగట్లేదు. అంటే జనరల్గా గిట కాంగ్రెస్ ఏమేం చేస్తూ స్కీమ్ల పార్టీ అనేటటువంటి ఒక విషయం ప్రజలకు అందరికీ తెలుసు. కావున ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి ఒక అపవాదు ఇప్పుడు బీజేపీ పార్టీ మీద లేదు. కావున ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుండి ఈ దేశంలో ఏమేమి సమీకరణలు మార్చగలిగినాము, తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇవ్వగలిగినాము, ఆయుష్మాన్ భారత్ కానీ, రామగుండం ఎరువుల కర్మాగారం కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, అదేవిధంగా ఇట్లా ఒకటొకటని చెప్పుకుంటూ పోతే మేము చేసినటువంటి ఒక అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో గత 500 సంవత్సరాల నుండి జరిగినటువంటి ఒక రామ మందిర నిర్మాణం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అతి సామాన్యుల అంటే 10 రూపాయలు, 100 రూపాయలు, 10,000 ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చి దేశ ప్రజల భాగస్వామ్యంతో ఒక రామ మందిర నిర్మాణం చేసి 500 సంవత్సరాల క్రితం ఎవడో వచ్చి కూలగొడితే కనీసం ఒక 5 లక్షల మంది చనిపోయినప్పటికీ కానటువంటి ఒక రామ మందిర నిర్మాణం కోటధార శాశ్వత పరిష్కారం చేసి ఈ దేశానికి అంకితం చేసి ప్రతి ఇంటికి రాముని యొక్క అక్షంతలు పంపించినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ ద్వారా జరిగింది. కావున ప్రజలు ఖచ్చితంగా దేశంలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి ఉన్నటువంటి ఒక ప్రజలు కావున ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనిపించేది కనుమరుగైపోయింది. దాని గురించి మనం బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ ఆలోచన చేస్తే అంత మంచిది. ఒక్క సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవది. ఏదైనా కొంచెం పోటీ ఇస్తే అక్కడో ఇక్కడో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తప్ప వేరే పార్టీ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి కనిపించట్లేదు. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితారెడ్డి గారు ఉన్నారు. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. మొట్టమొదటిసారిగా ప్రధాని తెలంగాణకు వచ్చిన సమయంలో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పెద్దన్నగా మీరు మాకు సహకరించాలి అని చెప్పారు. దాన్ని బీజేపీ అంటే బీఆర్ఎస్ చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. పెద్దన్న అన్నాడు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. సైద్ధాంతికంగా దేశవ్యాప్తంగా పరస్పరం ఫైట్ చేసుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను నమ్ముతారా? చూడండి, ఒక విషయం అండి, ఇక్కడ ఊసర వెళ్ళి సిగ్గుపడేలా ఉందండి సీఎం గారి ప్రవర్తన చూస్తుంటే. ఈ రోజు నిజంగా ఊసర వెళ్ళి మాత్రమే రంగులు మార్చగలదు అనుకున్నాం ఇన్ని రోజులు. ఇవాళ ఆ ఊసర వెళ్ళే సిగ్గుపడేటట్టు ఉంది వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే. 5 రోజుల కింద కాంగ్రెస్ మీటింగ్ అయింది కదండి గుజరాత్ మోడల్ పై. వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం గారు ఈ రోజు నరేంద్ర మోడీ కాళ్లపై మోకరిల్లి గుజరాత్ మోడల్ కి జై కొట్టిండు. అంటే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఏందనేది. ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీలో దోస్తి అట, గల్లీలో లొల్లి అట పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. ప్రజలు నవ్విపోతున్నారండి. మొన్ననే ఇద్దరు కుమ్మక్కై భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చెరొకటి పంచుకోలేదండి. ప్రజలు చూడలేదండి. చైర్మన్ ఏమో కాంగ్రెస్ తీసుకుంటే వైస్ చైర్మన్ ఏమో బీజేపీకి ఇవ్వలేదండి. మనం చూస్తాం కదా వార్తల్లో.
మరి ఇంకెక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాదు, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆదిలాబాద్ సభలో మోడీ రేవంత్ అలైబలై చేసుకున్నారు. ఇవాళ మనం అందరం చూసినాం. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందండి ఈ విషయంతో ఈ రోజే. మరి మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్నగా సంబోధించిండు. మనం చూస్తానే ఉన్నాం ఇదంతా. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే బీజేపీ గవర్నర్ తిరస్కరించింది కదండి. మరి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే, మన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేస్తే వెంటనే బీజేపీ గవర్నర్ రైసారెడ్డి గారు ఇప్పుడు గతంలో మస్తనాచారి గారు ఉన్నారు, వారిని కూడా గవర్నర్ కోటాలో ఇదే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు అంగీకరించారు ప్రభుత్వం సిఫారసు చేస్తే. మస్తనాచారి ఇప్పటికి కూడా టీఆర్ఎస్నే కొనసాగుతున్నాడు కదా, మరి అప్పుడు రాని తప్పు కోదండరాం విషయంలో ఎందుకు వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్? ఎప్పుడు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వానికి ఎన్నడూ సహకరించలేదు. మా విధి విధానాలకు వాళ్ళు ఎన్నడైనా వ్యతిరేకంగానే ఉన్నారు. తెలంగాణ మీద వివక్ష చూపుతానే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు 1 రూపాయి ఇవ్వకుండా కేంద్రం ఎప్పుడైనా వివక్ష చూపిస్తూనే ఉంది. సరే, అది వేరే విషయం. 13,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే మోడీ ప్రభుత్వం సహకరించింది. మరి ఎట్లా సహకరించిండు ఆయన? రాష్ట్రంలో అనేక చోట్ల బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ పార్టీపై అవిశ్వాసం పెడుతున్నారు. ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సహకరించి డిపాజిట్ కోల్పోయిన విషయం కూడా చూసినాం. మరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి సహకరించి 3,000 ఓట్లతోనే సరిపెట్టుకుంది కాంగ్రెస్. మరి రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అదానీతో స్నేహం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆయన విధి విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నట్టే కదండి సీఎం గారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకి అదే అర్థమైపోతుందండి. ఇస్ ఇట్ క్లియర్ సార్? యా చెప్పండి, కంటిన్యూ రైసారెడ్డి గారు. రాహుల్ గాంధీ గుజరాతీ మోడల్ ని విమర్శిస్తే ఇలా తెలంగాణకు గుజరాతీ మోడల్ కావాలని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే వాళ్ళ అధ్యక్షుని మాటలు మరి ఆయనే బేఖాతరు చేస్తున్నాడు. మరి దీని మీద ఆంతర్యం ఏందో అర్థమైతలేదు. కానీ ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ విధానాలతో విభజిస్తున్నట్టే అనిపిస్తుంది. మరి రాహుల్ ఏమో మోడీని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు, పొగుడుతున్నాడు. మరి ఆర్ఎస్ఎస్ మూలాలు బలంగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీతో స్నేహం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాము. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే ధైర్యం ఉందా అండి రేవంత్ రెడ్డికి? మరి మోడీ గారు వచ్చారు, మరి అడిగిండా ఈ విషయం? మోడీకి జాతీయ హోదా తెలంగాణకి ఇచ్చే ప్రేమ ఉందని తెలుసుకున్నాడా, మరి కనుక్కున్నాడా అంటే సీఎం గారు? ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. మరి రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలే లేవు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖనే పార్లమెంట్ లో చెప్పింది. మరి మోడీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాడు. కానీ మరి తెలంగాణకు కావాల్సిన నిధులు కానీ తెలంగాణకు కావాల్సిన ఒప్పందాల గురించి ఏమైనా మాట్లాడిండండి? దాని గురించి సీఎం గారు ఏమైనా ప్రశ్నించారా? మరి మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండా 3 నెలల నుంచి ఏం చేస్తున్నారండి? ఇవాళ వచ్చి విమర్శిస్తున్నాడు. మరి 3 నెలల నుంచి రిపేర్ ఎందుకు చేస్తలేదు దాన్ని? అంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది ప్రజలు చనిపోయినరు. మరి దాని మీద ఎవరైనా బీజేపీ నేత మాట్లాడిండండి? అంటే బీజేపీ ప్రభుత్వం అన్నట్టే కదా. మరి ఇప్పుడు మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది చనిపోతే బీజేపీ ప్రభుత్వం అవినీతి కారణం అన్నట్టే కదండి. మరి అంటే బీజేపీ ప్రభుత్వం చేస్తే ఒకటి, ఇంకొకరు చేస్తే ఇంకోటి అండి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు లోక్సభ అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను గుంజుకొని వాళ్లకు సీట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ గాని బీజేపీ గాని మేము తయారు చేసుకున్న నేతలను రాబట్టుకొని వాళ్ళు సీట్లు ఇస్తున్నారంటే వాళ్ళది ఏందనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు బయట పెట్టిండండి. మరి మోడీ గారు ఎందుకు బయట తీస్తున్నాడు? అది వెంటనే దాని మీద కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఎట్లా పెడతారో మేము దాని మీద కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణకు కావాల్సిన ఏవి చేయకుండా టైం పాస్ ముచ్చట చెప్తే నడవదని చెప్తారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఒక అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంటంటే 5 రోజుల క్రితం గుజరాత్ మోడల్ను విమర్శించిన సీఎం గారు ఈరోజు ప్రధాని ముందు గుజరాత్ మోడల్ లాగా తెలంగాణ అభివృద్ధికి కూడా మీరు సహకరించాలి అన్నట్టుగా మాట్లాడారు. అంటే గుజరాత్ మోడల్ అంటే ఏ రకంగానైతే గుజరాత్కి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయో అదేవిధంగా తెలంగాణకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలన్న ఉద్దేశమా, లేకపోతే గుజరాత్ మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడలా ఏంటి? ఒకటి గుజరాత్ మోడల్, తెలంగాణ మోడల్ అని ఈ 2 గవర్నమెంట్స్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ గుజరాత్ కానీ అని గొప్పగా చెప్పుకునే విషయమే. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ లోనే గుజరాత్ అనేది నెంబర్ 1
ఆర్థిక పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంటే తెలంగాణ నెంబర్ 2 స్థానంలో ఉన్నదని మన అందరికీ తెలుసు. Hmm. సో మోడల్ విషయంలో గుజరాత్ మోడల్ అనేది న్యాచురల్గా అని అంటాడు, ఎందుకంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నది గుజరాతే కాబట్టి. సో ఫండ్ డెవల్యూషన్ లో కూడా కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ కి అక్కడ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళకు కేటాయింపులు జరిగాయి, ఇంక్లూడింగ్ బుల్లెట్ ట్రైన్ తో సహా. సో అందువల్ల సహజంగా ఆయన మాకు డెవలప్మెంట్కి మీరు పెద్దపీట వేయాలి, మీరు పెద్దన్న పాత్ర పోషించాలనడంలో పెద్ద తప్పు ఉందని అనుకోవట్లేదు. వాళ్ళు మేము ఒకటే అనడానికి అది ఇంపాసిబుల్ కదా. వారే కోట్ చేశారు ఎన్నో సందర్భాల్లో. రాహుల్ గాంధీ ఏమన్నాడు, వీళ్ళేమన్నారు, ఏ రకంగా సోనియా మీద కేసులు పెట్టారు, రాహుల్ మీద కేసులు పెట్టారు. మేడం ఐ డోంట్ నో, నాకు ఇంకా పరిచయం లేరు కానీ బట్ ఆమె చాలా సీరియస్ అలిగేషన్స్ మా మీద పెట్టింది. ఓకే పరస్పరం ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడుతున్నా పరస్పరం అనేది సహకరించుకోవాల్సిన అవసరం ఫెడరల్ సిస్టమ్ లో ఉంటుంది ఒక లిమిట్ వరకు. కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకో ఏ కారణం చేతున్నా ఒక 6 ఏళ్ళు అమితంగా పోయాడు. మోడీని పక్క కూర్చోబెట్టుకొని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో గతంలో 31% మాకు వచ్చేవి, మీ అద్భుతమైన నాయకత్వంలో మాకు 43% వచ్చాయని పోయాడు. ఆ తర్వాత చివరి 2 సంవత్సరాల్లో వారికి ఒక్కసారిగా జాతీయ పార్టీ ఒకటి పెట్టాలి, దాంట్లో పొలిటికల్ పార్టీ కింద దీన్ని కన్వర్ట్ చేసి జాతీయ స్థాయిలో వేరే రాష్ట్రాల్లో పోటీ చేయాలి, నేనే ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక కోరిక ఆయనకు వచ్చినట్టు పాపం ఏ కారణం చేతనో తెలంగాణను ఎత్తేసి ఆ స్థానంలో బి అని పెట్టాడు, బీఆర్ఎస్ అని. దాని ఫలితాలు లేవు, ఆయన కాంటెస్ట్ చేసింది లేదు, ఏం జరిగింది లేదు, ఉన్న దగ్గరే గ్రౌండ్ కోల్పోయాడు. అది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. ఈరోజు ప్రజలు వారిని తిరస్కరించడానికి కారణం ఎన్ని పథకాల గురించి చెప్పినా, ఎంత కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పినా ప్రజలు తిరస్కరించారు కదా. ఆ కారణం చేత మాకు అధికారం వచ్చింది. ఈ అధికారం వచ్చిన తర్వాత మేము అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి. చివరి 2 సంవత్సరాల ప్రధానమంత్రిని ఆయన విమర్శించిన పద్ధతి కానీ, అసలు ప్రధానమంత్రికి మెదడే లేదనే పద్ధతి కానీ అది డెమోక్రటిక్ సిస్టమ్ లో, ఫెడరల్ సిస్టమ్ లో యాక్సెప్టబుల్ కాదు. సో ఈ రోజు ప్రధానమంత్రి మన దగ్గరికి వస్తున్న సందర్భంలో ఇక్కడ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన గౌరవించాలి, ఆయనతో మంచిగా మాట్లాడాలి. తర్వాత మా రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కూడా అడగాలి. మేము ఒకే గవర్నమెంట్ కాదు, తెలంగాణ ఇంట్రెస్ట్ వచ్చిన సందర్భంలో మేము కూడా మన ఇష్యూస్ గురించి మేము ఫైట్ చేస్తాం. అసలు నిజానికి బీఆర్ఎస్ ఎంపీలు అంతమంది 9 మంది గెలిస్తే ఏ ఒక్కనాడు కూడా తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. ఆడ పోయి అడిగిందే లేదు పార్లమెంట్ లో. గల్లీలో వచ్చి ధర్నాలు చేశారు తప్ప ఢిల్లీలో పార్లమెంట్ లో ధర్నాలు చేసిన సందర్భం అయితే బీఆర్ఎస్ వాళ్ళని మనం చూడలేదు. ఈరోజు వాళ్ళ గ్రౌండ్ కోల్పోయి మమ్మల్ని విమర్శన చేయడం కంటే వాళ్ళకి ఉన్నటువంటి కారణాలను వేసి సరి చేసుకుంటే మంచిది అన్నది నా ఉచిత సలహా. నేనేమంటానంటే ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉండాలి. ముఖ్యమంత్రి గుర్తించాడు, ఆయన గుర్తించడంలో దాన్ని మనం స్వాధించక ఏం చేస్తాం. ఈరోజు రాగానే ప్రధానమంత్రి వాళ్ళు తిట్టినట్టుగా మనం తిట్టలేం కదా. ఆ కారణం చేత కొంత నష్టపోయారన్నది అందరికీ తెలుసు. అది అవాయిడ్ చేయడానికి ఆయన చాకచక్యంగా వ్యవహరించాడు. ఈయనకు ప్రధానమంత్రి సీట్ వేసి పక్కకు కూర్చోమని రమ్మంటే కూడా ఎన్నడూ పోకుండా తలసాని శ్రీనివాసరావు మరో మంత్రిని ఎవరినో పంపాడు తప్ప ప్రధానమంత్రి ఎన్నడూ కూడా ఆయన వచ్చిన సందర్భంలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఫండ్ ఇవ్వడానికి వచ్చి తెలంగాణ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన ఆడపోయి కూర్చున్నటువంటి పరిస్థితి లేని విషయం మనం చూసాం. దానివల్ల రాష్ట్రం నష్టపోయిన తప్ప లాభం ఎప్పుడు జరగలేదు కదా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా స్టెప్స్ తీసుకుంటే తప్పేముంది అనేది నా ఆర్గ్యుమెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మీరు తప్పట్లేదు. ఫెడరల్ విధానంలో ఒక దగ్గర ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో గవర్నమెంట్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా కోఆపరేట్ చేసుకుని సర్టెన్ లిమిట్స్ లోపల కలిసి పనిచేస్తే తప్ప ప్రజలకు జనరల్ వెల్ఫేర్ అనేది సాధ్యపడదు. ఎందుకంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒక ప్రిన్సిపల్ మీద అందరికీ సమానంగా ఇచ్చినా కూడా ప్రత్యేక ప్రాజెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాళేశ్వరం గురించి అడిగాడు, హోదా అడిగాడు. ఆఖరికి బీజేపీ ఏమన్నది, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం లాగా మారింది, ఆ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు. ఈ రోజు వారు అన్నట్టుగా పాలమూరు రంగారెడ్డికి మాకు కావాలి, ఆ హోదా కావాలని అఫీషియల్ గా ఆల్రెడీ లెటర్ రాసాం. ముఖ్యమంత్రి పోయి అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తావన వచ్చింది, వారు పరిశీలించారో లేదో నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా లేదా నేషనల్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ఆ సిస్టమ్ మానేసాం, 60 and 40% రేషియోతో మాత్రం ఇవ్వగలుగుతాం. మీరు రివైజ్డ్ ప్రపోజల్ పంపిస్తే మీరు 40% కంట్రిబ్యూట్ చేసి 60 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కొత్త ప్రిన్సిపల్ అదే అని చెప్పారు. తప్పదు అది. ఆ రోజు వాళ్ళకి అవకాశం వాళ్ళు వదులుకున్నారు, వాళ్ళు అడగలేదు, తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే అది కరప్షన్తో నిండినటువంటిదని వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పి ప్రధానమంత్రి స్థాయిలో చెప్పిన విషయం అది. కాబట్టి ఆల్టర్నేట్ కింద పాలమూరు రంగారెడ్డి అడగక తప్పలేదు. అడిగే పరిస్థితి వల్ల ఆ హోదా ఇచ్చేటువంటి సిస్టమే మారిపోయింది. కాబట్టి అడగలేదు అనడం తప్పు. ఆయన పక్క కూర్చోబెట్టి అన్ని అడిగాడా లేదనేది కాదు కదా. నినాకమున ఢిల్లీకి పోయాడు ఆయన, మన ఐపీఎస్ అధికారుల కేటాయింపులో ప్రత్యేక విధానం గురించి అడిగాడు. ఆయన ప్రిన్సిపల్ డివేట్ చేసి కూడా అడిగాడు కాబట్టి అప్పటికప్పుడే శాంక్షన్ ఇచ్చారు. వారు అడిగిన వాళ్ళే లేరు, అడగడం వల్ల వచ్చిందని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజ్ కొన్ని ఉంటాయి. మీరే పోయి కలిసి అడగడం వల్ల మీరు ఏ పార్టీలో ఉన్నా ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళు కన్సిడర్ చేయటువంటి అవసరం కోల్పోయాడు గతంలో ఆయన.
దాన్ని ఈయన సరి చేసుకొని ఆయన వచ్చిన సందర్భంలో ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం కానీ, పెద్దన్న పాత్ర మీరు వహించాలనడం కానీ, గుజరాత్ తర్వాత మమ్మల్ని మీరు ఆ స్థానంలో నిలపాలనడం కానీ తప్పుందని అయితే అనుకో. రైట్ సార్ నందరెడ్డి గారు, ఇప్పుడు సార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, అవినీతి మీద విచారణ చేస్తామని చెప్పి ప్రధాని చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు, బీజేపీని కేవలం 8 సీట్లలోనే గెలిపించారు. తిరిగి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కాళేశ్వరం అవినీతిని బీజేపీ కానీ లేకపోతే ప్రధాని కానీ తొవ్వి తీస్తే ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి ఉందా? 5 సంవత్సరాల నుంచి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు దర్యాప్తు చేయలేదు కాళేశ్వరం మీద అనే ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి జరిగిందంటటువంటి ఒక విషయం ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ పిల్లర్లో వచ్చినటువంటి ఒక పలుగులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ ఇక్కడ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏది చేసినప్పటికీ గిట ఒక అధికారులకు సంపూర్ణమైనటువంటి ఒక స్వేచ్ఛ కల్పించినటువంటి ఒక పార్టీ కావున ఖచ్చితంగా దాని మీద ఏదైనా చేయాలనుకుంటా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ అధికారులు ఖచ్చితంగా అక్కడ ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో దానికి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ గిట జైలు కూడా తింటారు. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం మీద మీరు మాట్లాడినారు, మీరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే భారతీయ జనతా పార్టీ ఆ చర్యలు తీసుకునేది. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారులు దాని మీద నివేదిక తెప్పిస్తున్నారు. నివేదిక తెప్పించిన నివేదికల ఆధారంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ గిట కాళేశ్వరం ఏటీఎం అన్నారు, ఇదన్నారు, అదన్నారు, రకరకాలైనటువంటి ఒక కొరివీలు పెట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంతసేపటికి ఏ ఎమ్మెల్యే వస్తాడా, ఎవరు వస్తారా అని చూస్తున్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్గా మారింది. కావున గతంలో చంద్రబాబు నాయుడు గిట ఇట్లే తుగ్లక్ లాగా తిరిగిట అనుకుంటా, తాడుకూటం పెట్టి అన్ని రాష్ట్రాలలో ఆడ కలిసి ఈడ కలిసి కేసీఆర్ గిట అదే చేసినాడు. కేసీఆర్ తన పుట్టిని తానే ముంచుకున్నాడు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు టీఆర్ఎస్ ఆడుందండి. రేపు చూడరా మీరు పార్లమెంట్ ఎలక్షన్లలో అసలు బీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రంలో లేదు. బీఆర్ఎస్ ఎంపీలను మొత్తం మీరే చేర్చుకుంటారు కదా సార్, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది? బీఆర్ఎస్ ఎంపీలను మొత్తం బీజేపీ చేర్చుకుంటుంది కదా 1 by 1. ఇప్పటికే ఇద్దరిని చేర్చుకుని అభ్యర్థులుగా కూడా ప్రకటించింది కదా బీజేపీ. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీలోకి వస్తామంటే ఎప్పుడైనా ఎవరినైనా స్వాగతిస్తుంది. ఇది రాజకీయ పార్టీ, ఇదేమన్నా స్వచ్ఛంద సేవా సంస్థ కాదు భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టుకోండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు కేసీఆర్ గారి ఆడికేళ్ళు వచ్చారో మనకు అందరికి తెలియదా? టీడీపీకి వెళ్ళి వచ్చినటువంటి ఒక పర్సనే కదా. నిన్నగాక మన ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా మనకు అందరు తెలియదా? అంటే నేను ఏమంటున్నా, రాజకీయ క్షేత్రంలో రాజకీయ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా కానీ ఆ పార్టీ తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది, అవసర నిమిత్తం తీసుకుంటుంది. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయించుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో ఎలాంటి సందిగ్ధం లేదు, డైలాగ్ ఉంది. రైట్ వైసారెడ్డి గారు, ఇప్పుడు గజ్వేల్లో మిషన్ భగీరథ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రధానిని ప్రశంసించారు. మాకు నిధులేమొద్దు, తెలంగాణకు సంబంధించి ప్రేమ ఇస్తే సరిపోతుంది అంటే సిర్ఫ్ ప్యార్ చాయి అన్న కేసీఆర్ గారిని మనం చూసాము. అటువంటిది ఆ తర్వాత రాజకీయపరమైన విభేదాలు లేకపోతే నిధులకు సంబంధించిన విభేదాలు తేడాలు వచ్చాయి, దూరం జరిగిపోయారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానిని రిసీవ్ చేసుకొని ఆ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు గుజరాత్ తరహాలో నిధులు ఇవ్వాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కోరితే దాన్ని తప్పుపడితే ఎట్లా? తప్పుపడితే ఎట్లా అంటే, ఇవాళ తెలంగాణను అడుగడుగున వివక్షకు గురి చేసి తెలంగాణకు కావాల్సిన నిధుల దగ్గర కానీ, తెలంగాణకు కావాల్సిన ఏ రకమైన అభివృద్ధి పనులకు కానీ అన్నిటికీ అడ్డంకి పెట్టిన బీజేపీ మరి ఎవరు మెచ్చుకున్నారండి? తెలంగాణలో వాళ్ళని ఎవరు ఆహ్వానించింది? ఇక్కడ వాళ్ళు మనం మెడికల్ కాలేజీ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వివక్ష చూపించిన మోడీ గారు తెలంగాణ మీద ప్రేమను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఆయనను పోయి ఎట్లా కలుస్తాము? అసలు తెలంగాణకు వచ్చే అర్హతనే లేని వాళ్ళు ఇవాళ తెలంగాణలో పాగా వేస్తాం. ఇవాళ కమలం పువ్వు వాడిపోయిందండి, తెలంగాణలో రెక్కలు ముడిచిపోతున్నాయి. ఇవాళ కమలానికి మొండి చేయి చూపిస్తున్నారు. అసలు కమలం ఏం చేసి తెలంగాణకు వాళ్ళు చేసింది ఏంటి? మనం అడిగింది జాతీయ హోదా ఇచ్చిండ్రా? మోడీకి జాతీయ హోదా తెలంగాణకి ఇచ్చే ప్రేమ ఉందా? ఎటువంటి ప్రేమ ఉంది తెలంగాణకు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినాం. గతంలో సమ్మక్క సారక్కకు జాతీయ హోదా అడిగినాం. దేనికి ఇచ్చిన వాళ్ళు? మనం అడిగిన ప్రతిదానికి కూడా కొర్రీలు పెడుతూ వివక్షకు గురి చేస్తూ
కనీసం అన్ని రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు ₹1 ఇవ్వని సందర్భం కూడా ఉంది కదండి. ఉమ్. అసలు అట్టడుగున పడేయాలనుకున్న తెలంగాణను ఈ రోజు అగ్రగామిగా నిలిపిన అబద్ధాలు కేసీఆర్ ఆడడంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా రైట్. TRS ఒక్క నిమిషం, నందరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఒక విషయం ప్రతి మీరు ఒక్కరు ఇంటర్నెట్ గమనిస్తున్నది. రైట్, నందరెడ్డి గారు, రూపాయి నందరెడ్డి గారు, నందరెడ్డి గారు, ఒక్కసారి పక్కకు పెడితే తెలంగాణలో రైట్, రైసారెడ్డి గారిని పూర్తిగా మాట్లాడనివ్వండి, ఆ తర్వాత మీరు కౌంటర్ చేద్దరు కానీ మాట్లాడనివ్వండి. చెప్పండి. ఇలా తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టి ఇటు ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఐటీలో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో ఇవాళ తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారి మీద వివక్ష చూపిస్తూ ఆయన మీద పర్సనల్ గా ఏదైనా రాజకీయంగా చూసుకోవాలి కానీ ప్రజల మీద కూడా వివక్ష చూపించింది కదండి. ఇవాళ ఎక్కడుందండి మోడీ సబ్కా వికాస్ అన్నాడు, సబ్కా సత్యనాశ చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకే ఇవాళ కమలం ఇక్కడ ఆదరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా పువ్వు వాడిపోయింది, చెయ్యి గాలిపోయింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇలా వాళ్ళకి నాయకులే లేరు. పిలిచి మన బీఆర్ఎస్ నాయకులను పిలిచి టికెట్లు ఇచ్చుకుంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇవాళ ఆమెనే బంగారు దేవత అయిపోయింది రేవంత్ రెడ్డికి. ఇలా రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పొట్టగొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి వంతపాడడానికి వచ్చింది మోడీ ప్రభుత్వం. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల నీళ్లు గాని, విత్తనాలు గాని, ఎరువులు గాని సరైన టైంలో రైతులకు ఇచ్చి వాళ్ళకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఎంత ఆదుకున్నాడండి కేసీఆర్ గారు. ఈ రోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అంతర్జాతీయ వేదికల మీద మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి మేము రైతు బీమా ఇస్తున్నామని చెప్పొచ్చిండు. ఎంత అబద్ధం అండి, ఎంత వివక్ష అండి. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో రైతు బందే లేదు, అంతర్జాతీయ వేదికల మీద మేము అది ఇస్తున్నామని చెప్పొచ్చిండు. గతంలో రైతు ఏ కారణంతో చచ్చిపోయినా 5 లక్షల చెక్కు 10 రోజులలో ఇచ్చొచ్చే వాళ్ళం, రైతుకు పెద్ద దిక్కు అయ్యే వాళ్ళం. ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు పక్షపాతిగా పేరు పొందితే ఇవాళ వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటలేదండి కాంగ్రెస్. ఇప్పుడు దానికి ఇలా మోడీ గారు వచ్చి వంత వాడతలేడండి. వీళ్ళకు రైతుల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ప్రేమ లేదండి. కేవలం రాజకీయ సొంత ఏమంటారు ఢిల్లీలోకి పోతున్నాడు ఆయన. ఇప్పటికీ 10 మాటలకు పోవచ్చు స్పెషల్ ఫ్లైట్ లా. ఎందుకు పోయిండండి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు వీళ్ళకు. వ్యక్తిగత ప్రయోజనాలను పెంపొందించుకోవాలి, సీఎం సీటు కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు పదవులు ఇచ్చుకోవాలి. ఎంతసేపు దీని మీద ఉన్న ధ్యాస. ఇలా ప్రైవేటు విమానంలో 10 మాటలు పోయి వస్తే ఎక్కడండి ప్రజాపాలన గాలి తీసిపెట్టి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? నిజంగా 3 నెలల్లో తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు 3 ఎకరాలు వేస్తే అందులో 2 ఎకరాలు ఎండిపోతున్నాయట. ట్యాంకర్లతో ఎన్ని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ఇలా పొలాలను తడుపుకుంటున్నారంటే ఎంత రైతుల దుస్థితి ఇవాళ ఎంత బాధాకరం అండి. కేసీఆర్ గారు ఎక్కడ ఏం చేసినా రైతులకు మాత్రం సకాలంలో పెట్టుబడులు ఇచ్చి వాళ్ళకు ఒక ఇంటి పెద్దగా వాళ్ళకు ఒక దిక్కయిండు. ఇవాళ లక్షల్లో అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు బోనస్ ఇస్తాడు, యాసంగి పంటలకు 500 బోనస్ ఇస్తాడు. బోనస్ మాట పక్కన పెడితే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 కూడా ఇస్తలేడు. పాత పద్ధతిలో నేను కేసీఆర్ గారు భిక్ష వేస్తున్నాడు రైతులకు, నేను వచ్చిన తెల్లారే మీకు 15,000 ఇస్తా అని చెప్పిన పిసిసి అధ్యక్షుడు ఇలా సీఎం అయిన తర్వాత రైతులను ఎడమకాలతో తల్లినట్టు చేస్తున్నాడండి. ఈ రోజు కనీసం పాత పద్ధతిలో కూడా 10,000 ఇవ్వకపోతే ఇలా రైతులు పోయి లక్షలు పంట కోసం అప్పులు చేసి ఇలా ఉరి పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ ఈ రోజు రైతన్నల ఆత్మహత్యలు కొత్తగా చూస్తున్నాం. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. కొన్ని తండాలలో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవట. అలాంటి దుస్థితులు చేస్తుంటే రాష్ట్రాన్ని ఈ రోజు అధోగతి పాలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి. వీళ్ళకు రాష్ట్రం మీద ప్రేమ లేదు. ఎంతసేపు సొంత ప్రయోజనాల కోసం చక్కర్లు కొట్టడం, సంచులు పోయడం, అధిష్టానాన్ని మెప్పించడం తప్పిస్తే ఈ ఢిల్లీ బానిసలు అంటారో మరి గుజరాత్ బానిసలు అంటారో వాళ్ళని ఏమంటారో తెలియదు. కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ గాని తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణ తెలియజేస్తున్నా. ఈ ప్రజలు కూడా గమనించారు క్లియర్ గా. ప్రజలకు 3 నెలల్లో వాళ్ళ 5 ఏళ్ల పాలన ముఖ చిత్రం ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ తిరుగుబాటు మొదలైందండి ఊర్లలో, తిరుగుబాటు మొదలైంది. ఇది గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించమని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వ పక్షాన. ఇవాళ 3 నెలల్లో ప్రజాపాలన దరఖాస్తులు అన్నాడు. మీరు ఎవరైనా వచ్చి సీఎం ని కలవాలన్నాడు. ఒక్కనాడు కలిసిండు ప్రజల్ని, ఇంతవరకు జాడలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తులు ఎవరు తీసుకునే వాళ్ళు? కలెక్టర్లు తీసుకునే వాళ్ళు. అంతా ఆన్లైన్ సిస్టమ్. ఎక్కడ మేడం ఇప్పుడు ధరణికి సంబంధించి ఆన్లైన్ సిస్టంలో లక్షలాది దరఖాస్తులు వస్తే అప్పటి ప్రభుత్వం చేయలేదని కదా రైతులు మొత్తం కూడా బీఆర్ఎస్ ను వ్యతిరేకంగా ఓట్లేశారు. ధరణి విషయంలో దరఖాస్తులు తీసుకున్నారు తప్ప మాకు పరిష్కరించలేదు. ప్రభుత్వం అందుబాటులో లేకుండా పోయింది, మంత్రులు అందుబాటులో లేకుండా పోయింది. మొత్తంగా
బీఆర్ఎస్ ప్రభుత్వం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అన్నట్టుగా ఉందనే కదా ప్రజలు ఓడించింది బీఆర్ఎస్. ఎక్కడుండండి బ్రహ్మాండంగా. సరే ఒకరిద్దరు ఏదో నిరసన, అది ఏదో ఈ కాంగ్రెస్ బీజేపీ ఆడించిన నాటకాలు తప్పితే, సరే ధరణిలో కూడా అనేక మార్పులు చేర్పులు చేపట్టినాం కదండి. అప్డేట్ సరే మొదట్లో ఏ స్టార్ట్ చేసినా, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కొద్దిగా అవకతవకలు ఉండొచ్చు, కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ డే బై డే దాన్ని అప్డేట్ చేస్తూ దాన్ని ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తూ రైతులకు అనుగుణంగా మార్చారు కదండి. ఇప్పుడు దాన్నే వీళ్ళు భూమాతగా పెట్టుకొని అది చేస్తున్నారు కదా. దాంట్లో వీళ్ళు చేసింది ఏముందండి, మేము చేసిందే కదా. ఆ పోర్టల్ మాదే, దాంట్లో విధి విధానాలు మాయే, అన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది కేవలం పేరు మార్పులు అంతే. కంచెలు తీసేసిన అద్దీసిన ఏం చేస్తున్నారు ప్రజలకు? వాళ్ళు ప్రజా పాలన గాలికి వదిలేసారు. ప్రజా పాలన దరఖాస్తులు రోడ్ల మీద పడ్డాయి. ఇవాళ ప్రజల వ్యక్తిగత సమాచారం రోడ్డు పాలైంది. ఏం చేస్తుండండి పరిస్థితి ఉందండి. రైట్ సార్, దిలీప్ కుమార్ గారు, అంటే ప్రధానంగా 2-3 అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. రైతు బంధు విషయంలో కానీ, లేకపోతే రైతు ఈ పంట బోనస్లకు సంబంధించి, దాంతోపాటు సకాలంలో నీరు ఇవ్వలేకపోతా ఉంది, రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి అనేది ఒక ప్రధాన విమర్శ బీఆర్ఎస్ నుంచి వినిపిస్తూ ఉంది. అక్కడిక్కడ మనం కూడా చూస్తూ ఉన్నాము, నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకు సార్ అంటే ఈ 3 నెలల్లో ఏ సమస్య వచ్చింది? పకడ్బందీగా ఈ నీళ్లను, సాగునీళ్లను ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయలేకపోతా ఉంది? సమాధానం లేని ప్రశ్న ఇది. సార్ దిలీప్ కుమార్ గారు వినిపిస్తుందా సార్ నా వాయిస్? నన్ను అడుగుతున్నారా? అవునండి దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు ఒకటి, గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు అనేది డెఫినెట్లీ అది యూస్ఫుల్ స్కీమే కాదని ఎవరు అనలేరు. కానీ వాళ్ళు రైతు కూలీలను విస్మరించారు, కౌలు రైతులను విస్మరించారు. లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు 12 లక్షల మంది రైతు కూలీలు అయితే దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఆ వ్యవస్థ ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. తర్వాత రైతు బంధు ఇస్తే గుట్టలకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు, బ్రోకర్లకు, అమెరికాలో ఉన్నవాడికి, అవసరం ఉన్నవాడికి, లేని వాడికి ఇచ్చి నిధులన్నీ వేస్ట్ చేశారు. ఈ రోజు మేము ఇంకా 90 రోజులు కూడా కాలేదండి, వచ్చి 90 days కాలేదు. అప్పుడే క్లిష్టం మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేమే సెల్ఫ్ ఇంపోజ్డ్ డెడ్ లైన్ మాది 100 days. ఈ 100 days లో విధి విధానాలు రూపొందించడానికి అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకున్నాం, దాన్ని కంప్యూటరైజ్ చేస్తున్నాం. ప్రతి దానికి కూడా గైడ్ లైన్స్ ఇవాల్వ్ అవుతాయి. ఆ గైడ్ లైన్స్ లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉంటాయో, ఎవరికి నిజంగా అవసరం ఉందో వాళ్ళకే స్కీమ్స్ ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్సెప్ట్ ఇంతకుముందు మన ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు ఇట్లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా గైడ్ లైన్స్ చాలా క్లియర్గా చెప్తాం. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి తప్ప దాన్ని ఇష్టమైనట్టు వేస్ట్ చేయడానికి ప్రజాదరణనే వీలు కాదు. కేసీఆర్ లాగా పంజాబ్లో చెక్కియడానికో లేదా హర్యానాలో చెక్కియడానికో అట్లాంటి వాటికి కాదు కదా. మేము చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాం, ఇది స్ట్రీమ్ లైన్ చేయబడతాయి. అర్హులకు ఖచ్చితంగా మేము అనౌన్స్ చేసిన 6 పథకాలు కనుక మేము ఇవ్వలేకపోతే 100 రోజుల లోపల ప్రజలు మిమ్మల్ని పనిష్ చేసినట్టు మమ్మల్ని కూడా పనిష్ చేస్తారు. ఎందుకు తొందరగా పడుతున్నారు మీరు? బారసాల నాడే అవకాయ పెడతానడం కరెక్ట్ కాదు. మీరు వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ 4 పథకాలకు మొదలు పెట్టాం, ఇంకో 2 పథకాలు కూడా 100 days లోపల ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. మీ తరహా రివ్యూలు లేకుండా అవినీతి కాలవాలమైనటువంటి వారు చెప్పినటువంటి ధరణి స్కీమ్లో కూడా మేము అనడం 6 లక్షల అప్లికేషన్స్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయన్నది హైకోర్టులోనే పిటిషన్స్ ఇస్తారు. మాకు లక్షల కొద్ది అప్లికేషన్స్ హైకోర్టు తీసుకొని ఏంటి గొడవ, దీన్ని మీరు రెక్టిఫై చేస్తారా లేదంటే వీళ్ళు అఫిడవిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఫైల్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి వీటిని స్ట్రీమ్ లైన్ చేయడం, పేరేముంది, పేరు మీ పేరు మా పేరు మార్చేంత మాత్రాన్ని అక్కడ జరిగే నష్టము లేదు, లాభం లేదు. కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. ఎందుకంటే గతంలో రివ్యూ చేయక, ప్రజలకు అందుబాటులో లేక, మేము అవినీతికి దూరంగా ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకుంటే ధరణిలో ఆఖరికి పరిస్థితి ఏంటంటే 10 ఎకరాలు సొంత భూమి వాడిది 8 ఎకరాలని, అసలు భూమి లేనుడికి భూమి ఉన్నట్టుగా రకరకాల తప్పులు వస్తే వాటిని రెక్టిఫై చేయడానికి వీలు కాకపోతే కోర్టును ఆశ్రయిస్తే 6 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు గైడెన్స్ ఇచ్చాం, దీన్ని సాధ్యమైనంత త్వరగా మీరు పరిష్కరించండి అని. కొత్త దాన్ని రివ్యాంప్ చేస్తాం ఆ స్కీమ్ని. అందులో తప్పే ఉంది, రివ్యాంప్ చేసి దానికి ప్రజలకు అనుగుణంగా పారదర్శకంగా తీర్చిదిద్దాలనేది మా యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మా చర్యలు ఉంటాయి తప్ప మీరు అన్నట్టుగా వేరే కాదు. మీరు ఇప్పుడు 10 years అధికారం బంగారు పడిలో పెట్టి తెలంగాణ అప్పచెప్పారు. ఏం చేశారు? ఒక కుటుంబం దగ్గర 4-5 వ్యక్తుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్లు పోయాయని ఒక అభియోగం. అది ప్రజలు నమ్మారు కదా. అది ఎంతవరకు కరెక్టో రేపు పొద్దున జరిగే ఎంక్వైరీలో, ఆయా ప్రాజెక్టుల మీద జరిగిన ఎంక్వైరీలో నిజాలు బయటపడతాయి. మనం కాళేశ్వరం ఏటీఎం అన్నాం, అందులో డిఫెక్ట్ ఉందన్నాం, మనం అన్నాము. డ్యామ్స్ సేఫ్టీకి సంబంధించిన అధికార బృందం వచ్చి ఇది డిఫెక్టివ్ డిజైన్ అన్నారు. ఈ రోజు మన కళ్ళ ఎదురుగా కరుడు రథంగా ఉందినట్టు ఎలక్షన్స్ చూడని వాడు కర్మకు
ఎలక్షన్ ముందే ఆ పిల్లలు కుంగిపోయాయి. Hmm. దాంతో అందులో డిఫెక్ట్స్ ఉన్నాయని బయటపడ్డాయి. సో ఇట్లా ఏ ప్రాజెక్టు ధరణి తెచ్చుకున్నా, ఇది తెచ్చుకున్నా, రైతు బంధు తెచ్చుకున్నా, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి లోపాలు కొన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ లో అన్నాక డెవలప్మెంట్ కొంత కాకపోతే కొంత చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారు, కాదనడానికి వీలు లేదు. కానీ ఈ రకమైన అవినీతి వల్ల, రివ్యూ లేని పరిస్థితి వల్ల, అందుబాటులో లేని ముఖ్యమంత్రి వల్ల ఇవన్నీ వాళ్ళకు శాపాలుగా పరిణమించి ఈరోజు అధికారం మాకిస్తే 100 రోజులు కూడా టైం చేయకుండా మొదటి రోజు నుంచి మేము తిడతామంటే ఇది పొలిటికల్ కాకుండా ఏముంటుంది చెప్పండి. సో వెయిట్ అండ్ సీ అంటున్నాను. రైట్. ఇప్పుడు దాంతోపాటుగా సార్ ప్రధానంగా ఈ మేడిగడ్డ వ్యవహారంలో ఆ బ్యారేజ్లలో నీళ్లు నింపకపోవటం వల్ల, అంటే నీళ్లు నింపితే వాటి సమర్థత బయటపడుతుంది, కూలిపోతుంది అన్న ఆందోళన నడుమ ఒకవేళ నీళ్లు రైతాంగానికి ఇవ్వకపోతే అంతిమంగా కాంగ్రెస్ నష్టపోవాల్సి వస్తుంది కదా. దిలీప్ కుమార్ గారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్. దిలీప్ కుమార్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా? దిలీప్ కుమార్ గారు సార్, దిలీప్ కుమార్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. నువ్వు ఇవ్వమనేటువంటి సమస్య లేదండి. ఖచ్చితంగా రైతులు ఎవరు ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఇస్తాము. స్టార్ట్ విత్ 2 acres వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాము. ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు 3 months ఇదే రీజనబుల్ టైం. అది ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ లేకపోతే Day 1 ఇచ్చేవాళ్ళం. మీరు అన్నట్టు గుజరాత్ మోడల్లో ఇంకో మోడల్లో మా దగ్గర సర్ప్లస్ బడ్జెట్ ఉంటే ఇచ్చి ఉండేవాళ్ళం. మీరు మాకు అప్పచెప్పిన రాష్ట్రమే ఖాళీ చిక్కులతో 6,71,000 కోట్ల అప్పులతో ఇచ్చారు. సో కొత్త అప్పులు చేయడానికి మళ్ళీ ఆలోచించాలి, తక్కువ వడ్డీతో ఎక్కడ అప్పులు దొరుకుతాయో చూడాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా అధికారంలో రాగానే అంత ఈజీ కాదు. సో మేము అడిగింది రీజనబుల్ టైం కదా, ఓన్లీ 3 months, 100 days అడిగాం. 100 days లో సాధ్యమైనంత వరకు దీన్ని ఓవర్కమ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం, రెక్టిఫై చేస్తాం. ప్రతి కూడా ఇదివరకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఆయన మంత్రులు అందుబాటులో ఉన్నాడు. సెక్రటరియట్ పోయి చూస్తే మీకు అర్థం అవుద్ది. ఖాళీగా ఉండే సెక్రటరియట్ ఈ రోజు వేలాది మందితో అక్కడ ఏర్పడతా ఉంటుంది. రకరకాల పనుల మీద కావచ్చు, సమస్యల మీద వచ్చేవాళ్ళు మంత్రులకు అందుబాటులో ఉంటున్నారు, ముఖ్యమంత్రి కూడా ఆఖరికి అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి. కాబట్టి తొందరపడకుండా మేము సెల్ఫ్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్ 100 days అన్నా మాకు కనీసం టైం ఇవ్వండి, మొదటి రోజు ఎందుకు అవగాహన పెడతారు అని అంటున్నారు. రైట్ 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 ఓకే. నందారెడ్డి గారు సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణకు కేంద్రము అన్యాయం చేసింది అన్నది ఒక ప్రధాన విమర్శ బీజేపీ పైన. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా కేంద్రము ఏమీ ప్రయోజనము చేకూర్చలేదన్నది రెండో విమర్శ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను ఏం చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? ఎస్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం గతంలో 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పాలించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే జరిగిందంటటువంటి ఒక విషయం నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే గ్రామాలలో వేసినటువంటి ఒక సీసీ రోడ్లు ఎవరు వేసిరండి, వీధి లైట్లు ఎవరు వేయండి, శ్మశాన వాటికలు ఎవరు కట్టిరండి, రైతు వేదికలు ఎవరు కట్టిరండి, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చినామండి. ఈ రోజు రేషన్ బియ్యం భారతీయ జనతా పార్టీ ఇస్తుందండి, బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది. 0 accounts తీసుకొచ్చినాము. ఒకప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రికమెండ్ లెటర్ ఉంటే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి నుండి ఈ రోజు ప్రతి మహిళలకు గ్యాస్ సార్ ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అండి. సార్ ఇప్పుడు నందారెడ్డి గారు కొన్ని మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను కూడా గ్యాస్ తీసుకున్నా, ఎమ్మెల్యే ఎవరు కూడా నాకు రికమెండ్ చేయలేదు. ఎప్పుడో గమనించండి, మీరు గ్యాస్ తీసుకోవడం వేరు, సామాన్య ప్రజలు గ్యాస్ తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే లెటర్ ఇస్తే మాత్రమే గ్రామాలలో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ అకౌంట్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చి ఆ బ్యాంక్ లో సంతకం పెడితే గానీ అకౌంట్ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు 0 అకౌంట్, సామాన్యులు పోతే గిట 0లో బ్యాంక్ అకౌంట్ తీర్చేటటువంటి ఒక పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ముద్రా లోన్లు లేకుండే. ఎవరైనా డబ్బు కావాలంటే డైలీ ఫైనాన్సర్ దగ్గరకో పోయి ఇబ్బంది పడేటటువంటి ఒక పరిస్థితి ఉండే. చిన్న తరహా ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కానీ, వీధి వ్యాపారం చేసుకుంటోళ్ళు కానీ, ఈ రోజు దేశంలో ముద్రా లోన్లు తీసుకొచ్చినాం. నువ్వు ఏ మున్సిపల్ ఆఫీస్ లో పోయి ఊరికే నీ ఆధార్ కార్డు ఇస్తే 10,000 నుండి అంచెలంచెలుగా వాళ్ళకు 10 లక్షలు ఇచ్చేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చింది ముద్రా లోన్ ద్వారా. మరి అలా దేశంలో గతంలో
కాంగ్రెస్ ఈ దేశాన్ని 70 ఏళ్ళు పట్టి పీడిసి జనిగేలాగా రక్తం తాగితే రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ వడ్ల ధర 1000 నుంచి 1200 రూపాయలు ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పి తీసుకొచ్చి ఈ రోజు 2200 రూపాయల క్వింటాల్ చేసి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఈ దేశంలో 16 పంటలకు మద్దతు ధర పెంచి రైతాంగం ద్వారా దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించి ఉన్నటువంటి ఒక పంటలకు వెంటనే నెల లోపల రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసే సిస్టమ్ తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వ్యత్యాసం చెప్తా వినండి మీరు దయచేసి. విందాం సార్. ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రైట్ ఓకే తెలంగాణ గురించే చెప్తున్నా నేను. తెలంగాణలో గతంలో శ్మశాన వాటికలు ఉండేటి కావు. శ్మశాన వాటికలు ఎందుకు ఉండేటి కావు? కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు, అరే మీరు రెడ్డిలు మిమ్ముళ్ళు ఒక దగ్గర పెట్టాలి, రావులు ఒక దగ్గర పెట్టాలి, దళితులను ఒక దగ్గర పెట్టాలి, గిరిజన ఒక దగ్గర పెట్టాలి, అట్లా కులాల వారిగా విభజించి ఓట్లు దండుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటంటే ఆ గ్రామంలో ఏ వ్యక్తి చనిపోయినా ఒకే శ్మశాన వాటికల దాహనం చేసేటటువంటి ఒక స్థితి తీసుకొచ్చినది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసమే తప్ప వేరే నిర్ణయాలు కానీ వేరే ఆలోచన ఇట లేనటువంటి ఒక పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ అడ్డం పెట్టి మన ఆర్మీ జవాన్లు ఒకవేళ జమ్మూ కాశ్మీర్ పోయినట్టయితే జవాన్లను ఎక్కడ పడితే అక్కడ కొట్టినటువంటి ఒక పరిస్థితి మనం గతంలో వీడియోలలో చూసినాం. 370 ఆర్టికల్ అడ్డం పెట్టి దేశ సంపదను మొత్తం దేశానికి ఎంతైతే కాపాడుకోవడానికి ఖర్చు పెడుతున్నామో ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి అంతే ఖర్చు పెట్టినటువంటి ఒక గత ప్రభుత్వాలు ఈ దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతమంది సైనికులను అయితే కోల్పోయినామో ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి అంతే మంది సైనికులను కోల్పోయినటువంటి ఒక చరిత్ర. మరి 370 ఆర్టికల్ చేస్తే పాకిస్తాన్ వాడు కుట్రలు చేస్తాడు, ఇంకో దేశం వాడు ఇంకేమో చేస్తాడు, అంతర్జాతీయంగా ఇంకేదో జరుగుతుంది. మరి 370 ఆర్టికల్ తీసేస్తే ₹1 ఖర్చు లేదు. మరి అలా దేశ సైనికుల ప్రాణాలు కాపాడినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ. దేశ ఆస్తులు కాపాడినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ. చిన్న చిన్న విషయాలు కూడా చేయనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ. ఇక టిఆర్ఎస్ పార్టీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ అనేది లేదండి, బిఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 నెలల కింది వరకు 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మొన్న ఎలక్షన్స్ లో కూడా దాదాపు 39 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. మోడీ మొదలుకొని అమిత్ షా ప్రచారం చేసినా కూడా బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది కదా. అటువంటి బీజేపీ బీఆర్ఎస్ లేదు అని ఎట్లా చెప్తుంది? నేనేమంటున్నా, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక గ్రామ స్థాయి కార్యకర్తలను ఈ రోజు పలకరించండి. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కావున వాళ్ళు భయపెట్టించి లేకపోతే పోలీసుల ద్వారానో డబ్బులకు భయపెట్టించో ఆశ చూపో రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు పెట్టి అరే పుసుకున్న రేపు పొద్దుగాల గెలిస్తే రేపు పొద్దుగాల ఊర్లలో ఉండలేని పరిస్థితితో రౌడీజం చేస్తున్నారు కదా నాయన అని చెప్పి వాళ్ళకు ఆచితూచి ఆ డబ్బులు తీసుకున్నాం కదా ఎందుకులే అని చెప్పి ప్రజలు అడోగలు ఓటేసారు భయపడి తప్ప ఇప్పుడు ఆ భయపడే పరిస్థితి లేదు. టిఆర్ఎస్ పాలన సొంత సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారండి, సొంత ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఎవరన్నా కనీసం టిఆర్ఎస్ సొంత పార్టీ కార్యకర్తలు గిట్ట సంతోషంగా లేనటువంటి ఒక పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. బిఆర్ఎస్ అంటేనే నియంతృత్వ పార్టీ అండి. గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడైనా మనం అసెంబ్లీ జరగంగా చూసినారండి మీరు? అదేదో రాజరిక వ్యవస్థ రాజొస్తాడు చెప్తాడు వీళ్ళంతా ఇంటారు లేచిపోతారు. ఇలా నిజంగా గిట్ట కాంగ్రెస్ పార్టీ బెస్ట్ డెమోక్రసీ. రైట్ ఓకే రైటో రాంగో మాకు ప్రతిపక్ష పార్టీ అయినా కావచ్చు లేకపోతే దేశంలో కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఉన్నాయి, ఆ లెక్కలన్నీ వేరు. కానీ ఈరోజు అసెంబ్లీ కనిపిస్తుందండి ప్రజలకు జరుగుతున్నది అసలు ఏం జరగాలి ఏం జరగదు అంటటువంటి ఒక విషయం ఎంత దుర్మార్గం అండి. నేను వస్తాను తిరిగి దగ్గరికి. రసారెడ్డి గారు, ప్రధానంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర నిధులతోనే గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ లేకపోతే చెట్ల పెంపకం కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ రోడ్లు కానీ టాయిలెట్లు కానీ రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీదే హవా అన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అదే ఏదో సామెత ఉంటదండి, ఇప్పుడు టైంకి గుర్తొస్తలేదు కానీ ఇప్పుడు ఒక పని చేస్తే దానికి ₹100 ఖర్చు అయింది అనుకోండి, దాంట్లో ₹2 మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక మొత్తం డబ్బా మొత్తం మేమే ఇస్తున్నాం అన్నట్టుగా కొట్టుకుంటది. దాంట్లో ₹2 కేంద్ర చెప్పేది పట్టణాలతో పోటీ పడుతున్నాయండి గ్రామాలు.
మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఎక్కడ ఉన్నారు అసలు? ఇంకా ఇలా గ్రామాల్లో చూస్తే గ్రామీణ వ్యవస్థ ఎక్కడ ఉందండి? ఈ పట్టణాలతో పోటీపడుడే కాదు, అన్ని రకాల అభివృద్ధి చెందిన గ్రామ ప్రజలు ఈ రోజు ఎంత చైతన్యవంతులైనరండి. రాజకీయ చైతన్యం కూడా వచ్చింది అక్కడ గ్రామ ప్రజలకి ఈ రోజు. సరే, అది వేరే విషయం, కానీ పెన్షన్లు కానీ ఏదైనా వీళ్ళు ఇచ్చేవి 2 రూపాయలు ఉంటాయి, మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ వాళ్ళు చెప్పుకోవడం మాత్రం అంతా మేమే, అంతా మాదే అని చెప్పుకుంటారు. అదంతా ప్రజలకు తెలుసండి. వీళ్ళు ఎంత చేసినా కూడా కమలం పువ్వు విలాపం ఉంది ఇక్కడ. విలాపం అంటే తెలుసు కదండి, ఏడుపు. కమలం పువ్వు విలాపం తప్పితే వికాసం ఉండదు, ఉండబోదు తెలంగాణలో. ఈ గుజరాతీ మనుషులని ఇక్కడ ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. ఇక్కడ వాళ్ళు ఎంత చేసినా కూడా కమలం పువ్వుని ఆదరించే ప్రజలు లేరు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక రేవంత్ రెడ్డి గారు ఈ 100 రోజులు కాలేదండి, ఇంకా నాకు తెలిసి 100 రోజులు దగ్గర పడ్డట్టుంది. 100 రోజుల్లో ఆయన సాధించింది ఏంది అని అంటే ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే ఆయన ఈ 100 రోజుల్లో. అవును మేడం, డిఫెన్స్ ల్యాండ్స్ కరీంనగర్కి వెళ్ళడానికి డిఫెన్స్ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పి డిఫెన్స్ ల్యాండ్స్ సాధించారు. దాంతో పాటుగా ఏదో కొత్త ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సర్వీసెస్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కూడా వచ్చింది. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ 100 రోజుల్లో ఇవ్వకపోతే నిలదీయండి అని వాళ్ళు పెట్టిన డెడ్ లైన్. ఇప్పుడే 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమైందండి అది? ఎంతవరకు వచ్చింది అది? 100 రోజులు మరి డెడ్ లైన్ పెట్టిండు కదా ఆయనని. ఇప్పుడు నేను రాగానే రుణమాఫీ అన్నది ఎవరు? పిసిసి అధ్యక్షుడు అన్నారు. అంటే ఇలా సీఎం అయినా కాబట్టి మర్చిపోతా అన్నట్ట. అంతే కదండి. ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి అద్దాల మేడలాగా బొటాబొటి మెజారిటీతో ఇలా గెలిచి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పేక మేడ లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడేది ఇది లేదు. ఇలా తెలంగాణ పరిపాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతుందని కేసీఆర్ గారు ముందే చెప్పిండు. అట్లనే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ యొక్క రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంది. రిమోట్ కంట్రోల్ అది వాళ్ళు ఏది నొక్కితే అది జరుగుతుంది ఇక్కడ. తప్పితే మనకు అవసరం ఉన్న బటన్ వాళ్ళు నొక్కరు, వాళ్ళకు నచ్చింది చేసుకుంటారు. తెలంగాణను అట్టడుగు ప్రాంతాన పడేసిండ్రు. ఆల్రెడీ 3 నెలల్లోనే 5 ఏళ్ల ముఖ చిత్రం కనిపిస్తుంది క్లియర్ గా. ఇవాళ ఎండిన ప్రాజెక్టులు ఎక్కడ చూసినా అరిగోస పడుతున్నారు జనాలు. ఇక అది ప్రజలు తిరుగుబాటు మొదలైంది. ఇక అది మనం ఎంత తక్కువ పడితే అంత మంచిది. ఇక రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి. అటు చూస్తే కొత్త క్యాంప్ కార్యాలయం కడతాడట. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి మరి కొత్తది ఎందుకు కడతా అంటాడు. భేషజాలకు పోయి అటు ప్రగతి భవన్ లో నేను వాడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉండకుండా వాళ్ళకి ఇచ్చేసిండు. మరి ఇక ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్త కొత్త భవనాలు కట్టుకుంటా పోతారండి. మరి అవసరం లేని భవనాలకు డబ్బులు ఎడికేలు వస్తున్నాయి. నీకు రైతు బంధు లేవు, కొత్త భవనాలకు మాత్రం డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దన్నాడు గతంలో ఆయనే రేవంత్ రెడ్డి గారు అని కోర్టులో కేసు వేసిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులందరినీ తీసుకొచ్చుకొని సలహాదారులుగా నియమించుకుంటున్నాడు. మరి దీని మీద ఏమంటారండి? ప్రభుత్వాన్ని ఇలా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందా లేదా? ఇది మనకు కనబడుతుందా క్లియర్ గా లేదా? మరి అంతర్జాతీయ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీల వల్ల కేటీఆర్ గారు దావోస్ పోయినప్పుడల్లా వీళ్ళు విమర్శిస్తుండే వాళ్ళు. ఏమని? అంతర్జాతీయ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీల వల్ల ఉద్యోగాలు రావు, ఉపాధి కల్పనలు రావు అంటూ విమర్శించే వాళ్ళు. బట్టి గారు కూడా మొన్న అదే మాట అన్నాడు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అదే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చాడు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అదానీని రాష్ట్రానికి వస్తా అంటే కూడా రానివ్వలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళే అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నారు అదానీ పెట్టుబడి కేవలం మోడీకి లాభము, మన తెలంగాణకి ఎటువంటి లాభం లేదని వాళ్ళే అన్నారు గతంలో. ఇవాళ ఒప్పందం మాత్రం అదానితో చేసుకొని వచ్చిండు. దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారండి? ఒకవైపు రాహుల్ గాంధీ అదానీని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో దోస్తీ చేసుకొని ఒప్పందం చేసుకొని వస్తున్నాడు. వాళ్ళకే సఖ్యత లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక సీఎం ని 5 ఏళ్లు కొనసాగించిన చరిత్ర ఉందా అండి? ఉందా ఎక్కడన్నా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకు లేదండి? ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ ఉన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య 5 సంవత్సరాలు ఉన్నాడు, 2013 నుంచి 18 వరకు. ఉన్నది కానీ పారాషూట్ లీడర్లు అండి వీళ్ళందరూ. ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు, ఎక్కడికి ఎగిరిపోయేది తెలియదు. ఇక వాళ్ళకి ఎక్కడ నుంచి లీడర్లు లేరు, కొత్త క్యాడర్ ని తయారు చేసుకునే కెపాసిటీ కూడా లేక ఇలా బీఆర్ఎస్ వాళ్ళందరినీ చేర్చుకొని ఇలా బీఆర్ఎస్ కున్న ఆదరణను వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళకు సొంత కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ ఏమాత్రం లేదు. ఇలా మళ్ళీ ఆడమైనా మా లీడర్లే ఉండాలని పొద్దుగాలే తప్పితే కాంగ్రెస్ క్యాడర్ కానీ లీడర్ కానీ ఎవరు ఉండరు. ఇది మాత్రం వాస్తవం అండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం పార్లమెంట్ లో వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీయే ఉండాలనేది ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. ఈ ఢిల్లీ లీడర్లు, ఈ గుజరాత్ లీడర్లు వాళ్ళ స్వప్రయోజనాలకి కొట్లాడతారు. తెలంగాణ గురించి కొట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు తెలిసింది. పార్లమెంట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి
మంచి స్థానాలు వస్తాయని ఆశిస్తున్నాము. ప్రజలు కూడా రియలైజ్ అయినరు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. అసలు బీజేపీని అయితే దరిదాపుల్లో కూడా రాణిస్తలేరు అనేది వాస్తవం. రైట్ ఓకే. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, అంటే తెలంగాణ సెంటిమెంట్ మన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలించలేదు కాబట్టి బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ను ప్రధానంగా బీఆర్ఎస్ నమ్ముకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీ, గుజరాత్ వర్సెస్ తెలంగాణ ఆత్మగౌరవం అన్న ఒక నేరేషన్ని బీఆర్ఎస్ వినిపిస్తోంది. నిజంగా జాతీయ ఎన్నికల్లో ఆ నేరేషన్ పనిచేస్తుందంటారా సార్? ఎందుకంటే కేంద్రంలో ప్రధాని ఎవరు ఉండాలన్న ప్రాతిపదికన జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఎట్లా ఉండబోతా ఉన్నాయి సార్? కాంగ్రెస్ నేరేషన్ ఏ రకంగా ఉండబోతా ఉంది? ఈ క్వశ్చన్ నాకు సరిగా వినపడలేదు, బట్ నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, గతంలో ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ పార్టీ తగిలించలేదు. ఆ సెంటిమెంట్ పోయింది. 10 years లోపల వీళ్ళది మిస్ రూలు, కరప్షన్ బేస్డ్ రూలు. మనం సీఎంఏ, గత సీఎం మాజీ సీఎం గారు వాళ్ళ మీటింగ్ లో దళిత బంధు స్కీమ్ లోనే 30% మా వాళ్ళు నొక్కేస్తున్నారు, ఆ లిస్టే నా దగ్గర ఉందన్నాడు, ఎవరిని ఒక్కడిని కూడా మార్చలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్థానాలు ఆశించడం అన్నది అత్యాశ అవుతుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ కు సంస్థాగత నిర్మాణం లేదు. ఆ పార్టీలో అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు, తాలూ కేసులు, ఉద్యమ ద్రోహులు వాళ్ళతో నింపబడ్డారు. ఆయన కూడా అసలు తెలంగాణ అంశాన్ని పక్కకు పెట్టి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి మరి ఘోరంగా, ఎక్కడైతే ఆంధ్ర ప్రదేశ్ ను, అది లంక, అందులో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసులు అని చెప్పాడో అక్కడే పోయి మొట్టమొదటి శాఖ తెరిచాడు అన్ఫార్చునేట్ గా. సో ఆ రకంగా ఆయన రివ్యూ కూడా ఆయన దాన్ని చేసేవాడు. యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా సామంతరాజులాగా తెలంగాణ లూటీ చేశారు. ఆయన కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దానన్నింటినీ అధిగమించినటువంటి విపరీతమైన కుటుంబ పాలన, అవినీతి పాలన అనేది రాష్ట్రాన్ని పట్టి పీడించిన సందర్భంలో నిరుద్యోగుల భృతి ప్రకటించి ఇవ్వబడినటువంటి పరిస్థితిలో ఆ నిరుద్యోగులంతా ఊరూరుకు వాళ్ళ ఖర్చుతో పోయి ఈ ప్రభుత్వాన్ని గడ్డ దించాలనేటువంటి ప్రచారాన్ని మనం చేయడం చూసాం. సో దానివల్ల మాకు వాళ్ళు పట్టం కట్టారు. ఈ రోజు పోటీ అనేది బీజేపీకి, కాంగ్రెస్కి ఉంది తప్ప బీఆర్ఎస్ అన్ఫార్చునేట్లీ లేదు, అసలు లెక్కలో కూడా లేదు. ఇంకా గతంలో ఓటు వేయని వాడు కూడా ఈ రోజు ఇంకా 100 days లో మాకు కాలేదు, మా హామీలు నెరవేర్చబడతాయో లేదో ప్రజలు వెయిట్ చేసి చూడాలి. 100% మేము వాటిని అమలు చేస్తాం. కాబట్టి అది ఓటు అంటూ వేస్తే కాంగ్రెస్కి వేస్తారు తప్ప బీఆర్ఎస్కి వేయరు. వాళ్ళు 2 seats గెలిస్తే అది పెద్ద విచిత్రమే అవుతుంది. సో ఈ రోజు పోటీ ఉన్నది బీజేపీకి, మాకే. అయితే నార్త్ అండ్ సౌత్ లో వాళ్ళు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, రకరకాల ధరలు, సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి ఈ కనీస అవసరాలకు అవసరమైనటువంటి వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా బీజేపీ హయాంలో పెరిగిపోయాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలనే ఏరేకపోయారు, అది వేరే విషయం. సో నేనేమంటానంటే ఈ డిమానిటైజేషన్ దెబ్బ ఇప్పటికి కూడా దేశం కోలుకోలేదు. సాఫ్రనైజేషన్ అంటే మొత్తం దేశాన్ని సాఫ్రనైజేషన్ చేసే ప్రయత్నం, అదేవిధంగా రామ మందిరం ద్వారా ఒక పొలిటికలైజేషన్, 370 ఆర్టికల్ ద్వారా పొలిటికలైజేషన్, ప్రతి ఇష్యూ వాళ్ళు చేసేదైనా మంచి పని ఉంటే ఆ మంచి పని కంటే ఎక్కువ గోరంతలు కొండంతలుగా దేశంలో ప్రచారం చేసుకునే విధానం. తర్వాత ఒకప్పటి వాజ్పేయి, అద్వానీ కాంబినేషన్ కాదు, ఈ రోజు మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్. వీళ్ళు డెడ్లీ కాంబినేషన్. ఎక్కడ గవర్నమెంట్ వలగొట్టాలా, ఎవరిని చీల్చాలా, బీజేపీ మొత్తాన్ని నింపే ప్రయత్నమే తప్ప గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, వాళ్ళు సైద్ధాంతిక పునాది ఈ రోజు వాళ్ళు వదిలిపెట్టారు. దీని కారణం వల్ల సౌత్ లో ఈ ఇంపాక్ట్ ఉండదు, రామమందిరం ఇంపాక్ట్ నార్త్ వరకు ఏదో సౌత్ లో ఉండదు. మాకు నిర్ణాయక మొన్న అధికారంలో ఎవరు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మాకే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప బీజేపీకి అవకాశాలు తక్కువ. సో పోటీ ఉన్నది వాళ్ళకు మాకే అయినా మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్ క్రాస్ అవుతాం. వాళ్ళు సింగిల్ డిజిట్ కు ఉన్న స్థానాలు కాపాడుకుంటే అది ఎక్కువ అవుతుంది, గగనం అవుతుంది అన్నది నా అభిప్రాయం. రైట్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మన బిగ్ టాక్. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే రాజకీయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ తిరిగి పుంజుకునేందుకు బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నిరేతినట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అన్న ఒక నేరేషన్ మాత్రం బీఆర్ఎస్ బలంగా ప్రజలకు తీసుకెళ్తుంది. ఆ నేరేషన్ మరి ఎంత మేర ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, తిరిగి బీఆర్ఎస్ను ఎన్ని ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపిస్తారు అన్నది మాత్రం కొంత అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవిసారెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.